జగన్నాథుని రథయాత్ర సందర్భంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. వీరి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, విజయాలు పెరుగుతాయి. రథయాత్ర గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దేశ విదేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి జగన్నాథుని రథయాత్రలో పాల్గొంటారు. జగన్నాథుని రథయాత్రను ప్రతి ఏడాది ఘనంగా జరుపుతారు. ఈసారి పూరీ జగన్నాథుని రథయాత్ర జూన్ 22న జరగనుంది. ఈ సందర్భంగా లక్షలాది మంది భక్తులు పూరీకి చేరుకుంటారు. రథయాత్ర కేవలం మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. భగవంతుని దయ, ఆశీర్వాదం భక్తుల జీవితాల్లో సంతోషం, శాంతిని కలిగిస్తుంది. జగన్నాథుని అనుగ్రహం అందరిపైనా ఉన్నప్పటికీ, కొన్ని రాసులవారు మాత్రం ప్రత్యేక ఫలితాలను పొందనున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాసుల వారికి జగన్నాథుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. దీని కారణంగా మానసిక ప్రశాంతత, శ్రేయస్సు, విజయాలను అందుకుంటారు. సానుకూల మార్పులు చూస్తారు. జగన్నాథుని అనుగ్రహంతో ఈ రాసుల వారికి అంతా మంచే. వృషభ రాశి వారు సహనం, అంకితభావం, స్థిరత్వం కలిగి ఉంటారు. జగన్నాథుని కృపతో వారి జీవితం ఆర్థికంగా దృఢంగా మారుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ఈ వ్యక్తులు కష్టపడి పని చేస్తారు, నిజాయితీపరులు. సంబంధాలు మధురంగా ఉంటాయి. భగవంతుని పట్ల గాఢమైన భక్తి కలిగి ఉంటారు. జీవితంలో ప్రతి కష్టాన్ని కూడా అధిగమిస్తారు. కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్గా ఉంటారు. సున్నిత మనస్కులు, భావోద్వేగాలు కలిగి ఉంటారు. జగన్నాథుడు మానసిక సమస్యలను పరిష్కరించి ప్రశాంతతను ఇస్తారు. భగవంతుని అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ధైర్యంగా కష్టాలను ఎదుర్కొంటారు. ఎల్లప్పుడూ జగన్నాథుని రక్షణతో సురక్షితంగా ఉంటారు. మనోధైర్యాన్ని పెంపొందించడంలో జగన్నాథుని సహకారం దొరుకుతుంది. సింహరాశి వారు ఎంతో నమ్మకంతో, ధైర్యంగా ఉంటారు. ఎనర్జెటిక్గా వ్యవహరిస్తారు. జగన్నాథుడు వీరికి నాయకత్వ లక్షణాలు ప్రసాదిస్తాడు. దీంతో ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. జీవితంలో సక్సెస్ని అందుకుంటారు. జగన్నాథుని దయతో కొత్త అవకాశాలు వస్తాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ సానుకూలంగా వ్యవహరిస్తారు. తులారాశి వారు అందరితో కలిసిపోతారు. జగన్నాథుని అనుగ్రహంతో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. సామాజిక, కుటుంబ సంబంధాలను బలపరుస్తారు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. జగన్నాథుని దయతో వ్యాపార రంగంలో బాగా రాణిస్తారు. విజయాలను అందుకుంటారు. కొత్త అవకాశాలను కూడా పొందగలుగుతారు. గమనిక: ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. జగన్నాథుని అనుగ్రహం అన్ని రాసుల వారికి ఉంటుంది. కానీ ఈ 4 రాసుల వారు ప్రత్యేకంగా ఆశీర్వాదాలను పొందుతారు. భక్తి, సేవతో జగన్నాథుని అనుగ్రహాన్ని పొందండి.